బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రాజవొమ్మంగి మండలంలో బోర్నగూడెం దగ్గర అదుపు తప్పి కాలువలోకి దూసుకువెళ్లింది ఆర్టీసీ బస్సు. ఐరన్ బ్రిడ్జ్ ని ఢీకొని కాలువలోకి వెళ్లిపోయింది ఆర్టీసీ బస్సు. ఆ విజువల్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ సమయంలో ఆ వెహికల్లో అంటే ఆ బస్సులో 50 మంది దాకా ప్రయాణం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. జాగ్రత్తగా ప్రయాణికులను బయటకు దింపారు స్థానికులు. వర్షం అందులోనూ అతివేగం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా స్థానికులు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. దీంతో నర్సీపట్నం వైపుగా వెళుతూ ఉండగా ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. బస్సు రాజమండ్రి డిపోకు చెందినట్టుగా గుర్తించారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదానికి సంబంధించి విషయాలు అదుగు మీరు చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ బాక్స్ లో గాల్లో అలా వేలాడుతూ ఉంది బస్సు. అదృష్టవశాత్తు అందులో ప్రయాణికులకు సంబంధించి అందులో ప్రయాణికులు 50 మంది ఉన్నారు. అదుగు ఒక్కసారి మీరు చూడొచ్చు. బస్సు గాల్లో వేలాడుతూ ఉంది. ఒక్కరు కూడా అక్కడ కిందకు పడకపోవడం, దాంతోపాటు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా బస్సుని ఒడిసి పట్టుకోవడంతో పెను ప్రమాదం తప్పినట్టుగా తెలుస్తోంది. ఒక్కసారి విజువల్లో మీరు చూస్తున్నారు అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. మరి ముఖ్యంగా ఇది రాజవొమ్మంగి మండలం బోర్నగూడెం దగ్గర అదుపు తప్పి కాలువలోకి దూసుకువెళ్లింది బస్సు. ఐరన్ బ్రిడ్జ్ ని ఢీకొని కాలువలోకి వెళ్లిపోయింది ఆర్టీసీ బస్సు. ప్రయాణికులకు పెను ప్రమాదమే తప్పింది. జాగ్రత్తగా ప్రయాణికులను బయటకు దింపారు స్థానికులు. వర్షం అందులోనూ అతివేగం ఈ ప్రమాదానికి కారణంగా అక్కడ స్థానికులు భావించడం జరుగుతోంది. ప్రమాద సమయంలో బస్సులో 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. నర్సీపట్నం వైపు వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు రాజమండ్రి డిపోగా గుర్తించారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ స్థానికులు ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో వెంటనే అక్కడ స్థానికులు పరుగులు పెట్టారు. అక్కడ వాళ్ళని కాపాడడానికి పరుగులు పెట్టిన సందర్భంలో అక్కడ వెంటనే కాపాడగలిగారు. ఎప్పుడైతే బస్సు ఆ లోయలోకి వెళ్ళిపోయిందో, ఆ లోయలోకి ఎప్పుడైతే జారిపోయిందో వెంటనే అక్కడ స్థానికులు రంగంలోకి దిగారు. అదిగో మీరు చూడొచ్చు. కాపాడనంటూ కూడా వాళ్ళందరూ వేడుకుంటున్న సందర్భంలో ఒకరి తర్వాత ఒకరిని మెల్లిమెల్లిగా బయటకు దింపారు స్థానికులు. అదృష్టవశాత్తు ఏంటంటే లోయలోకి పోయి పూర్తిగా అక్కడ ఒక చిన్న వాగులా మీకు కనిపిస్తోంది. ఆ వాగులోకి వెళ్ళిపోలేదు. దీంతో ఒకవేళ వాగులోకి వెళ్ళుంటే కనుక వాగు ఇంకా ఉధృతి పెరుగుంటే కనుక పెను ప్రమాదమే జరిగేదని అనుకోవచ్చు. కానీ అదృష్టవశాత్తు పెను ప్రమాదం తప్పిందనే చెప్పుకోవాలి. ఒకసారి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ప్రకాష్, ప్రస్తుతం 50 మంది ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? దాంతోపాటు ఈ ప్రమాదానికి అతివేగమే కారణమా లేకపోతే ఇంకా ఏమంటున్నారు స్థానికులు? ఎస్ సచిన్, ప్రధానంగా చూసుకుంటే ఒక పక్క వర్షం జోరు వాన అయితే పడుతుంది. మరో పక్కన బస్సు రాజమహేంద్రం నుంచి అలాగే ఏదైతే ఏలేశ్వరం నుంచి అలాగే రాజవొమ్మంగి మీదుగా నర్సీపట్నం వెళుతుంది. ఈ యొక్క పల్లె వెలుగు బస్సు. దీంట్లో వెళ్ళేటప్పుడు అయితే 45 మంది పైగా అయితే అందులో ప్రయాణికులు కూడా ఉన్నారు. కానీ ఒక్కసారిగా ఈ యొక్క రాజవొమ్మంగి మండలం ఏదైతే బొర్నగూడెం దగ్గరకు వచ్చేసరికి వర్షం జోరుతో పాటు అక్కడ సరిగా ఒక ఐరన్ బ్రిడ్జ్ కూడా ఉంది. ఐరన్ బ్రిడ్జ్ అయితే పక్కనే అతి వేగంగా వెళ్తూ కంట్రోల్ వర్షం పడుతున్న నేపథ్యంలో అక్కడ ఒక్కసారిగా స్కిడ్ అయినటువంటి పరిస్థితి ఉంది. స్కిడ్ అయిన వెంటనే బస్సు ఒక్కసారిగా బోల్తా పడింది. వేగంగా వస్తున్నటువంటి బస్సు కంట్రోల్ అవ్వక అక్కడ ఉన్నటువంటి వర్షానికి అక్కడ బురదగా మారిన నేపథ్యంలో అక్కడ స్కిడ్ అయ్యి వెంటనే పక్కన ఉన్నటువంటి కాలువ అటు ఇటు ఒక వారధిలా పడినటువంటి పరిస్థితి ఉంది. కానీ అందులో ఆ సమయంలో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. ఒకరి మీద ఒకరు పడిపోవడం, అందులో కొంతమంది అందరూ కూడా స్వల్ప గాయాలతో కూడా బయటకు పడ్డారు. ఆ కిటికీలో పడిపోయిన సమయంలో అటుగా వెళ్తున్నటువంటి ప్రయాణికులందరూ కూడా బస్సు వద్ద ఆగి అందులో ఉన్నటువంటి ప్రయాణికులని కిటికీల్లోంచి లాగి రక్షించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అందులో ఉన్నటువంటి 10 మంది పైగా స్వల్ప గాయాలు అయితే తగిలాయి. స్వల్ప గాయాలతో అందరూ కూడా బయటపడ్డారు. అందులో డ్రైవర్ కి క్లీనర్ కి కూడా ఎక్కువ గాయాలు తగిలినట్టుగా ప్రధానంగా తెలుస్తుంది. వెంటనే వాళ్ళైతే అడ్డతీగలు ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం చూసుకుంటే ఆ లోయలో అటు ఇటు పడినటువంటి పరిస్థితి ఉంది. కానీ లోయలో మాత్రం పడి ఉంటే పెను ప్రమాదమే జరిగి ఉండొచ్చు అని చెప్పేసి అక్కడ ఊహించడానికే చాలా అక్కడ ఉన్నటువంటి చూస్తుంటే చాలా భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే స్వల్ప గాయాలతో అందరూ ప్రయాణికులందరూ కూడా బయటపడినటువంటి పరిస్థితి. ఈ రోజు ఒక గంట క్రితమే ఆ బస్సు అయితే రాజమండ్రి నుంచి అయితే బయలుదేరింది. రాజమండ్రి నుంచి అలాగే ఏలేశ్వరం వెళ్ళింది. ఏలేశ్వరం నుంచి అడ్డతీగల రాజవొమ్మంగి మీదుగా అయితే నర్సీపట్నం చేరుకుంటది. కానీ ఈ క్రమంలోనే వర్షం పక్కన పడుతున్న క్రమంలోనే ఈ ప్రమాదం సంభవించినట్టుగా ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నారు. పోలీసులు హుటాహుటిన అక్కడ చేరుకుని సహాయక చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది.
ఒక్కసారి ప్రకాష్ మీరు లైన్లోనే ఉండండి. ఒక్కసారి విజువల్ని చూసే ప్రయత్నం చేయండి. ఈ బాక్స్లో మీరు విజువల్ని చూస్తే కనుక ఒక పెద్ద ఆవిడ్ని బస్సులో నుంచి తీసుకొస్తున్న విజువల్స్, అంటే స్థానికులు వెంటనే రియాక్ట్ అయ్యారు. అదిగో అదిగో ఆ విజువల్ చూడొచ్చు మీరు. స్థానికులు వెంటనే రియాక్ట్ అయ్యారు. బస్సులో నుంచి ఒక్కొక్కరిని బయటకు తీసుకొస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. ఒకవేళ రెస్క్యూ కనుక లేట్ అయ్యి ఉంటే కనుక ఇన్ఫాక్ట్ పెను ప్రమాదమే జరిగేదని చెప్పుకోవాలి. అటుగా వెళుతున్న వాళ్ళు కావచ్చు, మరి ముఖ్యంగా అటువైపు ప్రయాణిస్తున్న వాళ్ళు కావచ్చు, స్థానికులు కావచ్చు, వెంటనే రియాక్ట్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఆ ఏరియా మీద పట్టు ఉంటుంది. అటువంటి సందర్భాల్లో ఒకవేళ అది ఇన్ఫాక్ట్ ఆ బస్సు కనుక ఇంకా లోపలికి జారితే, అంటే ఆ లోయలోకి ఇంకా జాలువారితే కనుక పెను ప్రమాదమే తప్పుతుందని తెలిసిన నేపథ్యంలో అది లోపలికి జారకుండా, లోయ లోపలికి జారకుండా ఏం చేయొచ్చు? ఎట్ ద సేమ్ టైం ఇక్కడ సాహసం చేశారనే చెప్పుకోవాలి. ఒక్కసారి స్థానికులు నిజంగా వి షుడ్ అప్రిషియేట్, మన అందరూ కూడా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడికి ఒక్కసారి ఆ విజువల్ని చూడండి. ఇన్ఫాక్ట్ ఆ బస్సే ఎక్కడ లోయలో పడిపోతుందంటూ కూడా అలా గాల్లో వేలాడుతున్న సందర్భంలో ఎవరు రిస్క్ చేస్తారు? ఎవరు రిస్క్ చేస్తారు? అటువంటి అదిగో అదిగో ఒకసారి ఆ వ్యక్తిని మనం అప్రిషియేట్ చేస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కరిగా వాళ్ళని బయటకు తీసుకొచ్చేందుకు అంత రిస్క్ చేసిన విజువల్స్. బస్సు లోయలోకి జారిపోయిన తర్వాత అక్కడ అటుగా ప్రయాణించే వాళ్ళని కాపాడాలి అనే ఒకే ఒక ఉద్దేశం వాళ్ళది. దీంతో ఎవ్వరూ చేయలేదు సాహసం. ఒక యువకుడు అక్కడికి వెళ్ళిన, ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళిన సందర్భాన్ని చూడొచ్చు. వెంటనే దానిలో ఒక్కొక్కరిని కూడా వెనకాల కిటికీ నుంచి బయటకు తీసుకొస్తున్న సందర్భం. ఎందుకంటే కనుక ముందు భాగానికి ఎక్కడా హోప్ లేదు, ఎక్కడా ఛాన్స్ లేదు. ముందు భాగం అంతా కూడా దాదాపు లోయలోకి వెళ్ళిపోయింది. దాదాపుగా ఆ 2 చక్రాలు వెనకాల ఉన్న అదిగో మీరు చూడొచ్చు. వెనకాల ఉన్న 2 చక్రాలకు సంబంధించి వెనకాల ఉన్న బాడీ కాస్త హ్యాంగ్ అయింది, కాస్త వేలాడి ఉండింది. లేకపోతే కనుక దాంట్లో ఉన్న వాళ్ళని తలుచుకుంటే బహుశా గుండె గుబేలమంటుంది. ఎందుకంటే పెద్ద పెను ప్రమాదం తప్పిందనే చెప్పుకోవాలి. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారనే చెప్పుకోవచ్చు. విజువల్స్ మీరు చూస్తున్నారు. లోయలోకి జారిపోయిన ఆర్టీసీ బస్కి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇన్ఫాక్ట్ అక్కడ ఆర్టీసీకి సంబంధించి, అవును ఆర్టీసీ బస్ అది. ఆ విజువల్ని చూస్తే మాత్రం అర్థమవుతుంది అక్కడ ఎటువంటి ప్రమాదకర పరిస్థితి అనేది. మీరు అక్కడ రోడ్డు కూడా చూడండి, పూర్తిగా వర్షం పడిన నేపథ్యంలో తడిగా ఉండింది. సాధారణంగా మన వాళ్ళు చెప్తూ ఉంటారు, రోడ్డు మీద మరి ముఖ్యంగా వర్షం పడిన సందర్భంలో నెమ్మదిగా వెళ్ళండి. ఎందుకంటే కనుక గ్రిప్ అనేది కోల్పోతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఆ వాటర్కి సంబంధించి ఆ స్కిడీ నేచర్, అంటే జారిపోయే తత్వం ఎక్కువగా డెవలప్ అవుతూ ఉంటుంది. ఆ సందర్భంలో ఉట్టుటే చెప్పరు మన పెద్దవాళ్ళు. ఎందుకంటే ఏమంటూ ఉంటారు, వర్షం పడినప్పుడు నెమ్మదిగా వెళ్ళరా అంటూ ఉంటారు. అది ఏ వాహనం అయినా సరే, బస్సు కూడా అదే వర్తిస్తుంది. కానీ ఇక్కడ అతివేగం ప్రమాదానికి కారణమై ఉండొచ్చు అనే మాట వినిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఇటు లోయ అటువంటి ప్రాంతాలకు సంబంధించి మరింత జాగ్రత్తగా వెళ్ళాలి. దట్టు ఆర్టీసీ బస్సులు మనం సాధారణంగా చూస్తూ ఉంటాం ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్స్ని. ఎందుకంటే ఇటువంటి ప్రాంతాల్లో, కొండవాళ్ళ ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, కొండల్లో ప్రయాణం చేయాలన్నా, అటువంటి ప్రాంతాల్లో బండిని తోలాలన్నా ఆర్టీసీ డ్రైవర్కి సంబంధించి ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్ని పంపిస్తూ ఉంటారు. కానీ ఇటువంటి సందర్భాల్లో మాత్రం ఎక్కడైనా అతివేగం కారణమయ్యిందా ఆ ప్రమాదాన్ని ఇదిగో ఇలా ఊహించవచ్చు. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రకాష్ లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. ప్రకాష్, ప్రస్తుతం ఆ బస్సు డ్రైవరు అలాగే కండక్టర్ పరిస్థితి ఎలా ఉంది? అధికారులు ఏమంటున్నారు? అంటే పోలీసులు అక్కడ ఉన్నటువంటి అడ్డతీగలకు సంబంధించినటువంటి పోలీసులు అయితే ఇక్కడికి చేరుకునే వాళ్ళ ఎవరైతే ఈ యొక్క బస్సులో ప్రమాదంలో చిక్కుకున్నారో వారందరినీ కూడా వేరే ఒక బస్సులో, అంటే కొంతమంది గాయాలు అవే, అంటే స్వల్ప గాయాలు, కొంతమందికి అది తెలియని ఆ చిన్న దెబ్బలు కూడా తగలడంతో వాళ్ళందరూ కూడా చికిత్స అందించేందుకు అక్కడ వేరే ఆ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించేందుకు ఏర్పాట్లు అయితే ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. స్థానికంగా ఉన్నటువంటి సిఏ వారందరూ కూడా రంగంలో దిగారు. స్థానికులే పోలీసులు వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి స్థానికులు రోడ్డుగా వెళ్ళి వాళ్ళందరూ కూడా ఆ కిటికీలు పై భాగం నుంచి వాళ్ళందరూ కూడా పైకి తీసి రక్షించినటువంటి పరిస్థితి ఇక్కడ ప్రధానంగా కనపడుతుంది. అందులో ముఖ్యంగా డ్రైవర్కి అయితే స్వల్ప గాయాలైతే తీవ్ర గాయాలైనట్టుగా చెప్తారు. ఎందుకంటే బస్సు అటుగా పడిపోయినటువంటి పరిస్థితి, ఎదర భాగం ముందుగా ప్రమాదానికి గురవుతుంది. కాబట్టి ఆ బస్సు డ్రైవర్ ఒక్కసారిగా ఎప్పుడైతే స్కిడ్ అయ్యి పక్కన ఉన్నటువంటి కాలువలో పడిందో, అటుగా పడడంతోనే ఆ కాలువలో పడి ఉంటే మాత్రం చాలా అందరూ కూడా ఊహించిన ప్రమాదమే జరిగి ఉండేదని అందరూ కూడా భావిస్తున్నారు. కానీ ఇక అక్కడ చూసినటువంటి ప్రమాద దృశ్యాలు చూస్తుంటే ఒక్కసారిగా చాలా భయంకరంగా ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే గాలిలో బస్సు వేలవాడుతుంది, ఒక కాలువకు అటు ఇటుగా ఒక వంతెన మాదిరిగా బస్సు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందులో వృద్ధులు కూడా ఉన్నారు. వృద్ధులను అయితే రక్షించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే కిటికీలోంచి నన్ను కాపాడాలి. కానీ ప్రకాష్, అక్కడ రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి విజువల్స్ చూస్తే ప్రకాష్ ఎక్కడ కూడా పోలీసులు కావచ్చు, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, లేకపోతే ప్రభుత్వ అధికారులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, ఎక్కడా కనిపించట్లేదు. వాళ్ళు ఎప్పుడు చేరుకున్నారు? ఎంతసేపటికి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళడం జరిగింది? ఎంతసేపటికి వాళ్ళు అక్కడికి చేరుకున్నారు? రెస్క్యూ ఆపరేషన్స్లో ఎందుకు ప్రభుత్వ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు వెళ్ళారు అక్కడికి?
అంటే కొంచెం అంటే అక్కడ అటుగా స్థానికులు అంటే ప్రమాదం జరిగిన వెంటనే రక్షించేందుకు సహాయక చర్యలు స్థానికంగా అటుగా వెళ్లే రోడ్డు మార్గాన్ని అంటే అక్కడ జాతీయ రహదారి 5 అది జాతీయ రహదారి పై ఎప్పుడు నట్టు అలా అడ్డతీగల ఏదైతే అటుగా వెళ్ళేటువంటి రాజబొమ్మింగి ప్రాంతానికి ఎక్కువగా బస్సులు తిరుగుతుంటాయి, ఇటుగా మళ్ళీ ఏలేశ్వరం వచ్చి వస్తుంటాయి. కానీ ఎక్కువ స్థానికులు ఉన్న నేపథ్యంలోనే వాళ్ళంటేనే అందులో ఉన్న 40 మంది కొంతమంది వచ్చిన వారు అందులో రక్షించుకుని కొంతమంది బాగున్న వాళ్ళు అందరూ కూడా వచ్చేసారు. కానీ వృద్ధులు బాగా చిన్నపిల్లలు వాళ్ళందరూ కూడా ఆ కిటికీలోంచి అయితే కాపాడినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఒక్కసారిగా వాళ్ళందరినీ రక్షించే లోపలనే పోలీసులు వాళ్ళందరూ కూడా అరగంట వ్యవధిలో అక్కడికైతే చేరుకుని మిగిలిన అంటే అప్పటికే బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా స్థానికులు అయితే రక్షించారు. ఇప్పుడు గాయపడిన వాళ్ళందరూ కూడా స్థానిక పోలీసులు అందరూ కూడా అక్కడ చేరుకుని వారిని సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి అయితే తరలించేందుకు మరి వేరే